వ్యక్తుల మధ్య సఖ్యత ఉన్నప్పుడు ఏది మాట్లాడినా ఓకే. అదే రిలేషన్స్ దెబ్బతింటే అమ్మా అన్న భూతే. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య ఇప్పుడు అదే జరుగుతుంది. టికెట్ సమయంలో తలెత్తిన కలహాలు ఇప్పటికీ రగులుతూనే ఉన్నాయి. చాలా రోజులుగా బిగపట్టుకున్న మాజీ ఎమ్మెల్యే సొంత పార్టీ ఎమ్మెల్యేపై పరోక్ష విమర్శలు చేస్తే అవతలి నుంచి కూడా స్ట్రాంగ్ కౌంటర్స్ పడుతున్నాయి. విగ్రహాలు శిలాఫలకాలతో బయటపడిన విభేదాలు ఇంకెంత దూరం వెళ్లనున్నాయి? ఇంతకీ ఉప్పు నిపుల ఆ నేతలెవరు? ఒక వరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్లు ఒక నియోజకవర్గంలో ఒకే పార్టీలో ఇద్దరు బలమైన నాయకులు ఇమడలేరు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జరుగుతున్న అంతర్గత కలహాలే. దాదాపు ఏడాది క్రితం ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య మొదలైన గొడవలు నేటికి లావాలా సెగలు పొగలు రేపుతూనే ఉన్నాయి. ఇటీవల మాజీ ఎమ్మెల్యే చౌదరి చేసిన వ్యాఖ్యలతో అగ్నిపర్వతం బద్దలైనట్టే ఉంది. ప్రభాకర్ చౌదరి 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకు ముందు నుంచే టీడీపీలో ఆయన చాలా సీనియర్ నాయకుడు. ఆయనకంటూ బలమైన వర్గం ఉంది. అయితే 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో పార్టీ కోసం కష్టపడితే ఆయన్ని కాదని దగ్గుపాటి ప్రసాద్ని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం అనంతలో అగ్గి రాజేసింది. దగ్గుపాటి ప్రసాద్ది రాప్తాడు మండలం. 5-6 ఏళ్లుగా ఆయన పార్టీలో యాక్టివ్గా లేరు. హైదరాబాద్లో పారిశ్రామికవేత్తగా ఉన్నారు. అలాంటి వ్యక్తికి హఠాత్తుగా అనంతపురం అర్బన్ టికెట్ కేటాయించడంపై చౌదరి వర్గీయులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రనాయకత్వాన్ని బహిరంగంగానే దూషించారు. కొత్తగా వచ్చిన దగ్గుపాటికి సహకరించేది లేదని తెగేసి చెప్పారు. అధిష్టానం జోక్యం చేసుకోవడంతో అనంతపురం అర్బన్లో నాయకులు మెత్తబడ్డారు. దగ్గుపాటి ప్రసాద్ కూడా ప్రభాకర్ చౌదరిని కలిసి ఆలింగనాలు చేసుకుని మేము ఒకటే అన్న మెసేజ్ ఇచ్చారు. పార్టీ కోసం 10 అడుగులు దిగడానికైనా సిద్ధమన్న ప్రభాకర్ చౌదరి పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని క్యాడర్కి సూచించారు. ప్రభాకర్ చౌదరికి ఎవరూ ఊహించని విధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇచ్చారు. దీంతో పార్టీ క్యాడర్ కూడా కాస్త శాంతించి నియోజకవర్గంలో దగ్గుపాటి గెలుపు కోసం పనిచేశారు. కూటమి వేవ్తో పాటు నెలన్నర రోజుల పాటు దగ్గుపాటి శక్తి వంచన లేకుండా పనిచేయడంతో భారీ విజయం సాధించారు. దీంతో ప్రభాకర్ చౌదరితో ఉన్న క్యాడర్ కూడా దగ్గుపాటి దగ్గరికి చేరింది. దీంతో చౌదరి దాదాపు ఒంటరిగా మారారని చెప్పొచ్చు. కొందరు నేతలకు ఆయనపై ఉన్న ప్రేమ, పదవులు వచ్చే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యే దగ్గుపాటితోనే ఉండిపోయారు. అయినా ఎన్నికల ముందు దగ్గుపాటి, ప్రభాకర్ చౌదరి మధ్య సఖ్యత తాత్కాలికమేనన్నది బహిరంగ రహస్యమే. ఎన్నికల తర్వాత ఇద్దరి మధ్య బాగా గ్యాప్ పెరిగింది. కనీసం ఇద్దరు మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు. ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి దగ్గుపాటి క్యాంపులో జరుగుతున్న ప్రతి అంశాన్ని, ప్రతి పరిణామాన్ని చౌదరి వర్గం అధిష్టానానికి చేరవేస్తోందనే ఆరోపణలొచ్చాయి. పైకి కనిపించకపోయినా అనంతపురంలో ఇద్దరు నేతల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. అధిష్టానం దగ్గర ఒకరిపై ఒకరు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నట్లు ప్రచారం సాగింది. అయితే ఇన్ని రోజులుగా కొనసాగుతున్న అంతర్గత కలహాలపై దగ్గుపాటి, ప్రభాకర్ చౌదరి ఎప్పుడూ ఓపెన్గా మాట్లాడలేదు. తమ అనుచరుల దగ్గరే ప్రస్తావించేవారు. కానీ ప్రభాకర్ చౌదరి మాత్రం దగ్గుపాటిపై తన అసహనాన్ని బయట పెట్టుకుంటున్నారు. గతంలో ఉన్న విగ్రహాల శిలాఫలకాలపై పేర్లు మార్చడం చౌదరి కోపానికి కారణమైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణలో భాగంగా ప్రధాన కూడళ్లలో ఉన్న విగ్రహాలను తొలగించారు. వీటిలో చాలా విగ్రహాలు పునః ప్రతిష్ఠించలేదు. కానీ మైనార్టీ దినోత్సవం రోజున అబుల్ కలాం ఆజాద్ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించారు. కానీ శిలాఫలకంలో కొత్త పేర్లను చేర్చడంపై చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని సంతృప్తిపరచడానికి అధికారులు శిలాఫలకాన్ని మార్చారని నిలదీశారు. 60 రోజుల్లోపు పాత శిలాఫలకాలు ఏర్పాటు చేయాలని, అలా చేయకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం నగరంలో ఎన్నడూ లేని విధంగా వింత పోకడలు జరుగుతున్నాయని బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రభాకర్ చౌదరి. గతంలో అనేక మంది ప్రజాప్రతినిధులు వచ్చారు, వెళ్లారని, కానీ ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని పరోక్షంగా దగ్గుబాటిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. చౌదరి వ్యాఖ్యల మీద దగ్గుబాటికి మద్దతిస్తున్న మైనార్టీ వర్గం ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది. సొంత పార్టీ ఎమ్మెల్యేపైనే ఇంత అక్కసు వెళ్లగక్కుతావా, నువ్వు వైసీపీతో కుమ్మక్కయ్యావంటూ స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చింది ఎమ్మెల్యే వర్గం. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక రాజకీయ భవిష్యత్తు ఉండదన్న అక్కసుతోనే విమర్శలు చేస్తున్నారని ప్రభాకర్ చౌదరిపై మండిపడ్డారు. మున్సిపల్ చైర్మన్ కాకముందు నీ ఆస్తులెంత, ఇప్పుడెంత అంటూ నిలదీసి కొత్త వివాదానికి తెరతీశారు.
4 ఏళ్లుగా విగ్రహాన్ని పక్కన పడేసి ఉంటే ఎందుకు స్పందించలేదంటూ చౌదరికి ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే విమర్శలు చేసిన వారంతా గతంలో చౌదరితో ఉన్నవారే కావడం విశేషం. ఇటు దగ్గుపాటి కూడా చౌదరి కూడా తన స్టైల్లోనే పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఎవరెవరు ఏవేవో మాట్లాడుతున్నా తానవన్నీ పట్టించుకోనని, తన ఎజెండా అభివృద్ధి మాత్రమేనంటున్నారు దగ్గుపాటి. 40 ఏళ్ల నుంచి వారు చేయలేని పనులు తాను చేసి చూపిస్తానంటున్నారు. పైగా కొంతమంది ఇన్ని రోజులు పదవుల్లో ఉండి చేయనివి కూడా తాను చేయిస్తున్నానంటూ చౌదరికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే. టీడీపీలోని మాజీ ఎమ్మెల్యే మధ్య అంతర్గత కలహాలు ఇప్పుడు మెల్లమెల్లగా ఓపెన్ అవుతున్నాయి. గతంలో దగ్గుపాటి వర్గం బెదిరించినట్టు ఉన్న వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, అవి అధిష్టానానికి చేరడం వెనుక చౌదరి ఉన్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న వ్యాఖ్యలతో వీరి మధ్య గ్యాప్ మరింత పెరిగిందని అర్థమవుతోంది. ఇవి ఇక్కడితో ఆగేలా లేవని, చాలా దూరం వెళ్లే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు అనంత కేంద్రంలో నడుస్తోంది.